హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, అందరికీ గుర్తింపు కార్డులు ప్రభుత్వమే జారీ చేయాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, సంక్షేమ పథకాలన్నీ హమాలీలకు వర్తింపజేయాలని, ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం అమలు చేయాలని చెప్పేసి సిఐటియు హమాలీ వర్కర్స్ యూనియన్ తరఫున ఈరోజు తాండూరు మండల తహసీల్దార్ కార్యాలయం ధర్నా చేసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి భద్రత లేనటువంటి హమాలీ కార్మికులకు ఒక సమగ్రమైనటువంటి చట్టం చేయాలని, అందరికీ పిఎఫ్ఎస్ఏ సౌకర్యాలు కల్పించాలని, హమాలీ కుటుంబాలకి ఒక ఆరోగ్యం కోసం హెల్త్ కార్డులు అందజేయాలని, అదేవిధంగా ప్రమాదంలో చనిపోయిన హమాలీలకు 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, 55 సంవత్సరాలు పైబడినటువంటి హమాలీలందరికీ కూడా ప్రతి నెల 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి, పిల్లలందరికీ ఉచితంగా విద్యా వైద్యం అందించాలని తదితర డిమాండ్లతోటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి హమాలీ కార్మికులందరికీ కూడా వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేనట్లయితే రాబోయే కాలంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి హమాలీ కార్మికులందరినీ ఐక్యం చేసి పోరాటం చేసి సాధించుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. హమాలీ కార్మికుల ఐక్యత, హమాలీ కార్మికుల ఐక్యత, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్, హమాలీల ఐక్యత.